హాయ్ అండి. ఎప్పుడు దోస పిండితోనే ఊతప్పం కాకుండా ఒకసారి ఇడ్లీ పిండితో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మనకి బ్రేక్‌ఫాస్ట్ లేకైనా, సాయంత్రం స్నాక్స్ లేకైనా గానీ, దానికోసం ముందు ఇడ్లీ పిండి మనం ఒకరోజు ఇడ్లీ పెట్టుకొని మిగులుద్ది కదా! ఆ పిండి ఏం చేయను అర్థం కాక రోజు ఇడ్లీ తినాలంటే బోర్ కొట్టుద్ది కాబట్టి, ఆ పిండితోటి మనము ఊతప్పం ప్రిపేర్ చేసుకుందాము. ఇడ్లీ పిండి కొంచెం తీసుకొని అందులో ఒక చిటికెడు సాల్టు, చిటికెడు సోడా ఉప్పు, ఒక స్పూను సాల్ట్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం క్యారెట్ కూడా తురుము పట్టుకొని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. పిండి కూడా కలుపుకొని ఎక్కువ వాటర్ ఏమి వేసుకోవద్దు. కలుపుకొని పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా ప్రెస్ చేసుకొని అందులో 2 గంటలు, 1 గంట కానీ 2 గంటలు కానీ పిండి కూడా వేసుకొని గంటెతోటే కొంచెం అట్టట అనుకోవాలి. కొంచెం పలసాగా కాకుండా కొంచెం లావుగా మందంగా అనుకొని అటువైపు ఇటువైపు బాగా కాల్చుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే అంతే. మన వేడివేడిగా ఇడ్లీ పిండితో చేసిన ఊతప్పం రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.